అనేది మనం ఫైండ్ అవుట్ చేసి ఎవరైతే తీసుకుంటున్నారో, ఎవరైతే మూవీస్ రిలీజ్ చేస్తారో రూట్ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసి మంచిగా థియేటర్లు రప్పించుకునే చేయాలి. కానీ ఇప్పుడు ఐబొమ్మ రవి, ఐబొమ్మ రవి, ఐబొమ్మ రవి ఎందుకు ఐబొమ్మ రవి? చాలా మంది దృష్టిలో ఐబొమ్మ రవి హీరో. ఎందుకంటే ఫ్రీ వర్షన్ లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంత ఎందుకండి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉంటది, ఒక వాచ్మెన్ ఉంటాడు. ఆ వాచ్మెన్ చక్క ఏముంది, ప్రతి వారానికి కొత్త మూవీ రిలీజ్ అవుతుంది. 2-3 మూవీస్ రిలీజ్ అవుతాయి ప్రతి వారానికి. ఓకే, ఆ రిలీజ్ అయిన మూవీస్ ప్రతి వారం చూడలేడు కదా వాడు వెళ్ళి. హ్యాపీగా మంచిగా టీవీలోనే ఒప్పుకున్నాడు కదా, నేను తప్పు చేశాను ఇంకోసారి చెయ్యను, నేను బయటకు వచ్చాను. ఒప్పుకున్నాడు భయ్య, అక్కడ వేరే ఆప్షన్ లేదు. సరే ఇప్పుడు తగ్గిస్తామంటే ఇప్పుడు రీసెంట్ గా ఒక మూవీ వచ్చింది భయ్య, రాంబాబు సంథింగ్, రాజు వెట్స్ రాంబాయ్ అనే మూవీ వచ్చింది. అది నిజంగా చాలా చెప్తున్నాను. అలాంటి ఇప్పుడు ఆ మూవీ వచ్చింది కదా, స్టార్టింగ్ 100 రూపీస్ అంతా టికెట్ పెట్టారు, 99 రూపీస్ అని ఆఫర్ పెట్టారు. మళ్ళీ రీసెంట్ గా ఏమైందంటే ప్రతి ఆంధ్రాలో ప్రతి ఉమెన్ కి ఫ్రీ అని చెప్పాడు. ఎందుకంటే ఆ మూవీలో ఒక ఉమెన్ రెస్పాన్సిబిలిటీస్ కానీ వాళ్ళు చేసే విధానం కానీ అందరికీ తెలియాలని చెప్పి ఫ్రీ పెట్టాడు. సో అదొక పునాది లాంటిది అనమాట. అలాంటి మూవీ ఇప్పుడు ఫస్ట్ డే 99 రూపీస్ పెట్టాడు. సో ఆ మూవీని ఇన్స్పిరేషన్ తీసుకొని మిగతా మూవీస్ కూడా కొంచెం ఫస్ట్ డే తగ్గించడం, సెకండ్ డే తగ్గించడం అది తీసుకోవాలి. కానీ ప్రీమియర్ షో మనం 300, 400 అది తీసుకుంటారు మనోళ్ళు. అండ్ ఇంకొకటి, రిలీజ్లు కూడా ఫ్రైడే కాకుండా మండే, ట్యూస్డే పెట్టుంటే పాప ఎంతో కష్టపడి చాలా కోట్లు పెట్టి ఫ్రైడే రిలీజ్ చేస్తారు మన వాళ్ళంతా. ఈ ఫ్రైడే వచ్చేసరికి మనకి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే జనాలందరూ ఆ రిలీజ్కి వెళ్తున్నారు కానీ ఈ కొత్త మూవీకి రావట్లేదు. మరి కొత్త మూవీకి రాలినప్పుడు ఏమవుతుందంటే మరి అక్కడ డౌన్ అవుతుంది కదా. సో రిలీజ్లకి ఏంటంటే అందరూ అలవాటు పడ్డారు. చాలా మంది ఆ సినిమా యూట్యూబ్ లో కంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయాలని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో రిలీజ్లు కొంచెం మండే పెట్టుకొని ఫ్రైడే కొత్త మూవీస్ రిలీజ్ చేసి అలా చేస్తే, అలాగే జనాలు ఎందుకు రావట్లేదు అదంతా తెలుసుకొని ప్రైజ్లు తగ్గించడం ఇవన్నీ చేసుకుంటే, ప్లస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా 500 కోట్లు ఉందంటే ఒక 300 కోట్లు ఆరు 200 కోట్లు హీరోకి ఇచ్చేసి మిగతా 300 కోట్లలో ఆడు మళ్ళీ ఇంకో 100 కోట్లు వాళ్ళ రెమ్యునరేషన్ అయిపోయి, అంటే 500 కోట్లకి 200 కోట్లు అనేది సినిమా ఎలా డెవలప్ చేయాలి ఇదంతా యూజ్ చేస్తున్నారు భయ్య. ఆ మిగతా 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు కదా, ఆ అమౌంట్ అంతా మనం పెట్టుకుంటున్నాం. అర్థమవుతుందా? కొంతమంది హీరోస్ ఉంటారు. ప్రియదర్శన్ అనే హీరో ఉంటాడు బ్రో, ప్రియదర్శి. వాడు మూవీస్ అన్ని ఎలాగంటే తక్కువ బడ్జెట్ లో ఉంటాయి, జనాలు లైక్ చేస్తారు. 150 రూపీస్ ప్రైజ్ ఉంటుంది భయ్య. ఎందుకు? అతనితో చేస్తే మినిమం హిట్ గ్యారంటీ అనే ఒకటి ఉంటుంది. మినిమం హిట్ గ్యారంటీ, అలాగే టికెట్ ప్రైస్లు కూడా కొంచెం డీసెంట్గా ఉంటాయి. సో అలాగా అంటే అక్కడ రెమ్యునరేషన్ తక్కువ తీసుకుంటాడు, అవుట్పుట్ ఎక్కువ ఇస్తాడు. సో అవుట్పుట్ ఎక్కువ ఇవ్వడం ఏమవుతుందంటే అలాగే సినిమాలు కూడా ఎక్కువ పెరగడం జరుగుతాయి, జనాలు కూడా ఇష్టంగా థియేటర్ రావడం స్టార్ట్ చేస్తారు. అంతే కదా బాబు? థ్యాంక్ యూ.